ఓం నమో వెంకటేశాయ. దేవాలయ సందర్శనం, దైవారాధన హిందూ సంస్కృతిలో భాగం. సనాతన సంప్రదాయాలకు పూర్వీకులు అగ్రతాంబూలమిచ్చారు. వివిధ ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర కైంకర్యాలలో పాలు పంచుకోవడం ద్వారా వసుదైక కుటుంబం అనే లోకోక్తికి బాటలు వేశారు మన పెద్దలు. ఈ క్రమంలోనే తిరుచానూరు క్షేత్రంలో సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి వాహన సేవల్లో గత 33 సంవత్సరాలుగా వాహన బేరర్లుగా సేవలందిస్తున్నారు శ్రీరంగం నుండి విచ్చేసిన శ్రీ వైష్ణవులు. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు ఈ భువిలో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా అనుగ్రహించే అలమేలు మంగమ్మ సన్నిధిలో నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులను తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. అమ్మవారికి నవనవోన్మేషంగా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహనాలు మోసే శ్రీ వైష్ణవుల భక్తి తత్పరత అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. అటు తిరుమలలో గాని, ఇటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో గాని వాహనాలు మోసేందుకు ప్రత్యేకంగా వాహన బేరర్లు ఉంటారు. అయితే తిరుచానూరులో జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మాత్రం గత 33 సంవత్సరాలుగా శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులే అమ్మవారి వాహనాలను మోయడం సంప్రదాయంగా వస్తోంది. వీరిలో అందరూ దేవాలయాలలో విధులు నిర్వహించేవారే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో పనిచేసేవారు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ అయినవారు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చేస్తారు. వీరికి టీటీడీ ఉచితంగా వసతి, భోజనం తదితర సౌకర్యాలను కల్పించి వస్త్ర బహుమానం, ప్రయాణం ఖర్చులను అందజేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు వారి వారి భవిష్యత్తు బాగుండాలి, చక్కగా స్థిరపడాలి అనే కాంక్షతో అమ్మవారి సేవకు తరలివస్తారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజ హస్తాదేవి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. అలాగే వివాహం కావలసిన వారు, సంతానం కోసం వేచి చూసేవారు, ఇలా అనేక కోరికలను కలిగిన వారు అమ్మకు సేవ చేసి తమ తమ మనోభీష్టాలను సఫలం చేసుకుంటున్నారు. ఇంకా విశేషంగా చెప్పాల్సిన అంశం, అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి పరిసరాలలో తప్పకుండా వర్షాలు కురిసే విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వీరంతా ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో, ఉత్సాహంతో, అమ్మపై అచంచల భక్తితో ఈ సేవలో మమేకమవ్వడం నిజంగా అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయం. ఉదయం, రాత్రి జరిగే వాహన సేవల్లో శ్రీ వైష్ణవులే భక్తి శ్రద్ధలతో వాహనాలను మోస్తూ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పునీతులవుతున్నారు. అంతేకాక 3 గంటల పాటు నడుచుకుంటూ భుజంపై అమ్మవారి వాహనాన్ని మోస్తూ 4 మాడ వీధుల్లో తిరగడం సామాన్యమైన విషయం కాదు. వాహన బేరర్లుగా తమ భుజాలపై అమ్మవారి వాహనాన్ని మోయడం వలన భుజంపై బొబ్బలు వచ్చి ఉండడం కాచినట్లు అనిపిస్తుంది. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారు శ్రీరంగం శ్రీ వైష్ణవులు. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామివారి దేవాలయంలో కూడా వీరు ఇటువంటి అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందిస్తున్నారు. సంప్రదాయ వేషధారణలతో, నుదుటున తిరునామాలతో
అమ్మవారి వాహన సేవలో పాల్గొంటున్న వీరిని వీక్షించిన భక్తుల మదిలో కూడా భక్తిభావం అప్రయత్నంగా ఉప్పొంగుతుంది. శారీరకంగా కొంత కష్టసాధ్యమైన సకల భువన చక్రవర్తి తిరుమల శ్రీవారి ఇష్టసఖి లోకపావని శ్రీ పద్మావతిదేవి సేవకు, అందులోనూ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే వాహన సేవలో పాల్గొనడం తమ జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు ఈ 53 మంది శ్రీవైష్ణవులు.